కొంతమందికి ఇప్పుడు మజిల్ లాస్ అనేది మనకి 30s తర్వాత కూడా కొంచెం లాస్ అవుతూ ఉంటుందండి, ఏజ్ బట్టి కూడా. సో మరి దాన్ని మజిల్ స్ట్రెంగ్త్ని పెంచుకునే విధంగా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయంటారా? అంటే సైమల్టేనియస్గా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవుతూనే ఇలాంటిది ఏదైనా ఉందా మన దగ్గర? ఉంది. టెస్లా మెషిన్స్ అన్ని ఉన్నాయి. Okay. ఇప్పుడు వచ్చి మనకు క్రంచెస్ చేయాలంటే మనం ఎంతవరకు చేయను అయితే ఒక 20 ఒక 3 సెట్స్ చేస్తాం. దీంట్లో థౌజండ్స్ లెక్కలో మనం చేయను ఇది టెస్లా ఫార్మర్లో. సో మజిల్స్ వచ్చి బాగా కంట్రాక్షన్ వచ్చేసి మీకు స్ట్రెంథనింగ్ చేస్తుంది అనమాట. మీరు ఎంతకంత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తారో అప్పుడు మజిల్స్ వచ్చి అట్రాఫీ జరగదు. ఈవెన్ ఆఫ్టర్ 30s తర్వాత మన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసి చాలా మంచిది. ఇప్పుడు అందరి వల్ల ఇప్పుడు జిమ్కి వెళ్ళనవదు, ఆ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏమనేది వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉండదు. బట్ వీక్యూరాలో అవన్నీ ఉందన్నమాట. అంటే వాళ్ళు జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాంట్రాక్షన్ అనేది మనం దీంట్లోనే మెషిన్ ద్వారానే మనం ఇవ్వచ్చు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే ఒకే పర్సన్ కి 2-3 ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మల్టిపుల్ మెషిన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి తగ్గట్టు. ఇప్పుడు కొంచెం హెల్త్ వైజ్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి అన్ని మెషిన్స్ ఇవ్వనవద్దు. సో వాళ్ళకి తగ్గట్టు వేరే మెషిన్స్ ఉంటాయి అన్నమాట. ప్లస్ డైట్ లో కాన్సన్ట్రేట్ చేస్తాం. మన డైటీషియన్స్ ఉంటారు, డాక్టర్స్ మెయిన్ గా ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ వచ్చి కంప్లీట్గా స్ట్రైక్ అనాలిసిస్ చేసి, డయాగ్నోసిస్ అనాలిసిస్ చేసి మీకు ఏం ట్రీట్మెంట్స్ మీకు సెట్ అవుతుంది అని తెలుసుకొని ఎలా డైట్ వాళ్ళకి ఇవ్వాలనేది డైటీషియన్స్ కూర్చొని మీకు టైలర్ మేడ్గా ఒక ప్రోగ్రామ్ ఇస్తారనమాట. దాన్ని ఒక్కొక్క ట్రీట్మెంట్కి దాన్ని వచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు. మీకు బ్యాక్ ఆఫీస్ నుంచి, కార్పొరేట్ నుంచి కూడా మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి, ఎలా చేస్తున్నారు, ఎలా ఉండింది ట్రీట్మెంట్ అని. అది కూడా మేము అడుగుతూనే ఉంటాం అనమాట.